అండి వెల్కమ్ టు టీసీఆర్ హౌస్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్స్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అట్లాగే మా కస్టమర్స్ బ్రాష్లకు కూడా ప్రత్యేకించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మన ఛానల్లో చాలా ఎక్కువగా హౌసెస్ అనేది లో బడ్జెట్ హౌస్ ప్రైసులు మాత్రమే పెట్టడం జరుగుతుందండి. కస్టమర్స్ అయితే మన ఛానల్ అనేది ఫాలో అవుతే చాలా వరకు అనేది మీకు చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఉన్న హౌసెస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాయండి. మనం ప్రతిరోజు డే బై డే అనేది ఒక న్యూ ప్రాపర్టీ హౌస్ అయితే పోస్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంటుంది. అది ఇండిపెండెంట్ హౌస్ అయినా, G+1 హౌస్ అయినా, డూప్లెక్స్ హౌస్ అయినా, ఓపెన్ ల్యాండ్ అయినా ఏదైనా సరే అనేది మన ఛానల్లో మన ఇన్స్టాలో పోస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉండిద్దండి. చాలా తక్కువ లో బడ్జెట్ ప్రైస్లో ఉన్న హౌసెస్ మాత్రమే మనం పోస్టింగ్ చేస్తూ ఉంటాము. కాబట్టి మన ఛానల్ అయితే ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళైతే కంపల్సరీగా చూస్తూ ఉండండి. ఎవరైతే ఫాలో కావట్లేదు ఇప్పుడన్నా ప్రజెంట్ అయితే వాళ్ళు మన ఛానల్ అయితే ఫాలో చేయండి. అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఏంటంటే చాలామంది వీడియో మాత్రం చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయడం మర్చిపోతున్నారండి. అట్లాగే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఇంకా మరిన్ని కొత్త వీడియోలు పెట్టడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఓకేనండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళేటప్పుడు డీటెయిల్స్ ఏంటంటే ఇది వచ్చి G+1 హౌస్ అండి. 11 స్క్వేర్ యార్డ్ అనమాట. 117 గజాలు. 117 గజాల్లో ఉన్న G+1 హౌస్ అండి. ఇది కమర్షియల్ ప్రాపర్టీ అనమాట. ఎవరన్నా రెంటల్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్న లెక్క అయితే ఇదైతే చాలా మంచి ప్రాపర్టీ అండి. రెంటల్ ఇన్కమ్ అనేది మీకు మంత్లీ అనేది 25,000 అనేది రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే కింద 1 షెటర్ 1 BHK, అట్లాగే పైన G1లో డబుల్ బెడ్రూమ్ ఉందండి. మొత్తం టోటల్ 3 కలుపుకుంటే మనకి మంత్లీ అనేది 25,000 అనేది రెంటల్ వాల్యూ వస్తుందండి. ఇది లొకేషన్ వచ్చి చీర్యాల విలేజ్ అండి. ఎగ్జాక్ట్ మనకి ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇప్పుడు దమ్మాయిగూడ మున్సిపాలిటీ కూడా GHMCలో కలిసిందండి. ఇది మనకి సికింద్రాబాద్ జోన్ కింద వస్తుంది. జస్ట్ ఈసీఎల్కి మనకి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ హౌస్ అనేది. అట్లాగే హౌస్ ప్రైస్ వచ్చి 85 lakhs అండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగోషియేట్ ప్రైస్ ఉంటుంది అనమాట. బార్గేజ్ అనేది చేసుకోవచ్చు. అట్లాగే ఈ ప్రాపర్టీ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా 80-90% వస్తుందండి, విత్ ఆల్ బ్యాంక్స్ అనమాట. మనకి ఇల్లు కూడా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్తో కట్టిన హౌస్ అండి. ల్యాండ్కి కూడా విత్ ఫుల్ LRS పర్మిషన్ ఉందన్నమాట. క్లియర్ టైటిల్ అండి. ఎటువంటి FTL కానీ, బఫర్ జోన్ కానీ, హైడ్రా కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే ఏం లేవండి. క్లియర్ డాక్యుమెంటేషన్ అనమాట. మీరు లీగల్గా కూడా డాక్యుమెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. అంతా క్లియర్గా ఉంటుంది. ప్రైస్ అయితే 85 lakhs చెప్తున్నారండి. అది నెగోషియేట్ ప్రైస్, ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. అట్లాగే వీడియోలో నా నెంబర్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎవరన్నా దీని డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు. లేదంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినా మీ నెంబర్ దానిలో పెట్టినా సరే నేనైనా సరే మీకు కాల్ చేస్తాను. ఇది వచ్చి G+1 హౌస్ అండి. కింద 1 BHK విత్ షెటర్ ఉంటుంది, పైన డబుల్ బెడ్రూమ్ అండి. ఇది ప్రైస్ వచ్చి మనకి 85 lakhs చెప్తున్నారు. అది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి, నెగోషియేట్ ప్రైస్ అనమాట. మంచి కార్నర్ బిట్ అండి, నార్త్ వెస్ట్ కార్నర్ అనమాట. కానీ ప్రాపర్టీ వచ్చి నార్త్ ఈస్ట్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. హౌస్కి 2 sides కూడా 30 feet రోడ్ అనేది ఉంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా చాలా బాగుంటుందండి హౌస్ అనేది. చుట్టూ నియర్ బై కూడా అన్ని డెవలప్మెంట్స్ అనేది క్లియర్గా ఉన్నాయి. అట్లాగే రెసిడెన్షియల్ ఏరియా అండి, మంచి రెసిడెన్షియల్ ఏరియా. చుట్టూ కూడా అంతా ఫ్యామిలీస్ ఉంటారు. జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్డుకి. అట్లాగే ఈసీఎల్కి చూసుకుంటే 7 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే చల్లపల్లి రైల్వే స్టేషన్కి చూసుకుంటే జస్ట్ 10 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసుకుంటే జస్ట్ మనకి 18 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. ప్రాపర్టీ అయితే ఇప్పుడు రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి. మొత్తం వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. చూస్తున్నారుగా, ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ, కలర్స్ కానీ, విండోస్ కానీ టోటల్ అన్నీ పెట్టేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా చాలా గుడ్ క్వాలిటీలో ఉంటుందండి. బిల్డర్ కూడా రెప్యూటెడ్ బిల్డర్ అనమాట. చాలానే హౌసెస్ కట్టాడు, మంచి బిల్డరు. ప్రైస్ అనేది కూడా చాలా వరకు తగ్గిస్తాడండి. ఈ లొకేషన్లో ఈ ప్రైస్లో G+1 హౌస్ అనేది ప్రజెంట్ అయితే లేవండి. కొంచెం బిల్డర్ కూడా ఎమర్జెన్సీ ఉండి కూడా ఇది సేల్ చేయడం కూడా జరుగుతుంది. క్వాలిటీ అయితే ఎక్కడ రాజీ పడకుండా కట్టాడండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. హౌస్ వచ్చి చుట్టూ కూడా అన్ని రెసిడెన్షియల్ ఏరియా ఉండిద్ది. మీకు బ్యాంక్ లోన్ కూడా 80-90% వస్తుందండి. అట్లాగే మన హౌస్ డైమెన్షన్ చూసుకున్న 30x35 డైమెన్షన్లో ఉందండి. హౌస్ మంచి స్క్వేర్ బిట్ అనమాట. ఫేసింగ్ కూడా మంచి నార్త్ వెస్ట్ కార్నర్ అండి. కానీ ఇల్లు అయితే నార్త్ ఈస్ట్లో కట్టడం జరిగింది. ఫేసింగ్ అయితే చాలా బాగుంటుందండి ఇల్లు. స్క్రీన్ మీద నా నెంబర్ ఒకటి ఇవ్వడం అనేది జరిగిందండి. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా, దీని గురించి ఎంక్వైరీ కావాలన్నా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ప్రతి ఒక్కరికైతే నేను రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మీరైతే మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, ఫాలో అవ్వడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. రైట్.